పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి నరసాపురం పట్టణంలో కోతకి గురైన గోదావరి ఏటిగట్టు మండలంలోని ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ పిఎం లంక గ్రామంలోని డిజిటల్ శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా గోదావరి ఏటిగట్టును పరిశీలించి పనులపైన ఆరా తీశారు. వరద వస్తే గట్టు ఎక్కడ కోతకు గురి కాకుండా ముందస్తుగా పటిష్ట పనులు చేపట్టాలని ఆదేశించారు. లేస్ ట్రేడింగ్ సెంటర్లోని మీడియాతో మాట్లాడుతూ లేస్ ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, త్వరలో ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తామంటూ కలెక్టర్ చెప్పారు. వచ్చేటికి మనకి +1.2 టైడ్ జరిగింది. అందుకని +1 దగ్గర ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇలాగ స్లో పోతుంది. ప్రొఫైల్ మేడం మీరు ఎక్స్ట్రాగా చేశారు, అర్థమైంది అంటారు. అవును మేడం. ఏం నిలబడింది జాగ్రత్త. అవును మేడం. ఆయన ఆ పాయింట్ అది. అవును మేడం. సో ఇది ఆ కిందది ఈ పాయింట్. ఎస్ మేడం. సో దిస్ ఇస్ ఆ చివరిది మనకు కనబడేది వాటర్ లెవెల్ కాదు ఇది. ఎస్ మేడం. ఇక్కడ స్లోప్ స్టార్ట్ అయింది. ఎస్ మేడం. దిస్ ఇస్ గోయింగ్ అప్ టు 80 meters. ఎస్ మేడం. ఎగ్జాటిక్ గా చేయించామండి. Matching pillows. Double bed sheet, bed cover. 60 days. 69 days. Yes. కాస్ట్ ఆఫ్ పీస్ రేట్ ఇస్తామండి వాళ్ళు. మీరు చెప్పండి, నాకు అడుగుతాను వాళ్ళకంటే. ఇందులో మెటీరియల్ కాస్ట్ అనుకుంటుంది. ఆ మెటీరియల్ కాస్ట్ వచ్చి 2 kilos ఉంటుంది, 800 ఉంటుంది. మరి ఇన్కమ్ చూసుకుంటే అది ఎక్కువ ఉంటుంది. బట్ దే నాట్ డూయింగ్ కంటిన్యూస్లీ కాదు. చెప్పండి, జస్టిఫికేషన్స్ చెప్పండి. 9,000 దీంట్లో మెటీరియల్ కాస్ట్ 800. అంటే ఇది ప్లస్ పిల్లో కవర్సా ఓన్లీ ఇదేనా? పిల్లో 2 kilos ఇస్తాం మ్యాచింగ్. మేకింగ్ కాస్ట్ సో వాళ్ళకి పర్ డే 80 రూపీస్ ఇస్తారు. అంటే డైలీ అదొక ఎక్సోటిక్గా అనిపించింది.
Yeah.